హరి ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మానంద పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరి ఓం. వాసుదేవ మననం విలక్షణత్వం గురించి విచారణ చేస్తున్నాం. మానవులందరికీ అతిపెద్ద సమస్య అంతఃకరణం. అతి ఉత్తమమైన పనిముట్టు కూడా ఆ అంతఃకరణమే, ఆ మనస్సే. అందుకని శృతులు ఈ మనస్సు మీద మానవుడు బాగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మనః అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని అందించింది. ఏ మనసు అయితే విషయాసక్తంగా ఉంటుందో అది బంధంగా తోస్తుంది. ఏ మనసు అయితే నీకు నిర్విషయంగా గనక ఉన్నప్పుడు అది ముక్తిగా నీకు అనుభూతం అవుతుంది. అసలు నీవు విలక్షణుడవైతే ఒకప్పుడు బంధం, ఒకప్పుడు ముక్తి ఎలా తోస్తుంది? అలా అవకాశం లేదు కదా అని మనం విచారణ చేశాం. ఎలాగా? ఆత్మస్వరూపానికి అంతఃకరణకి మధ్య ఏ రకమైన సామ్యము లేదు. ఎలాగా? ఆత్మస్వరూపం అకర్త, అభోక్త, అసంగం, అపరిచ్ఛిన్నం, అద్వితీయం. మరి ఈ అంతఃకరణమో దానికి 5 విషయాలు ఉంటే తప్ప అది పనిచేయదు. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5 విషయాలు మనసుని పూరిస్తూ ఉంటే తప్ప మనసు పనిచేయదు. జాగ్రత్తగా గమనిస్తే ఏది సత్తు ఏది అసత్తు అంటే ఆత్మ సత్తు
అనాత్మంతా అసత్తు. ఆ అనాత్మ అసత్తు అనేటటువంటి లక్షణం ఎలాగా అని విచారిస్తే శబ్దం చేత కానీ, అర్థం చేత కానీ, లక్షణం చేత కానీ, ప్రతీతి చేత కానీ, వ్యవహారం చేత కానీ, ఈ అనాత్మకి ఈ 5 ఉన్నాయి. ఏమిటి? దీని శబ్దం వేరే, దీని అర్థం వేరే, దీని లక్షణం వేరే, దీని ప్రతీతి వేరే, దీని వ్యవహారం వేరే. ఏమిటయ్యా? అవి ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. ఈ అనాత్మకి ఏమవుతుంటాయి? ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. ఆత్మకి ఎలా ఉన్నాయి? ఎప్పుడూ మారదు. వ్యవహారం అనేది లేదు, ప్రతీతి అంతకంటే లేదు, లక్షణం లేదు, అర్థం లేదు, శబ్దం అసలే లేదు. కాబట్టి జాగ్రత్తగా సద్వస్తువైనటువంటి ఆత్మని గనక నీవు గుర్తించినట్లయితే అసద్వస్తువైనటువంటి అనాత్మకు చోటే లేదు. ఎవరికైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిందో, సద్వస్తు దర్శనం కలిగిందో, సర్వవ్యాపక ప్రకాశం నేనే అనే నిర్ణయాన్ని పొందాడో అతడికి ఎప్పటికీ అజ్ఞానాంధకారం అనేటటువంటి అవకాశమే లేదు. దానికి చోటే లేదు, తావే లేదు. సూర్యుడిలో చీకటి వెతకడం ఎంత అసాధ్యమో ఆత్మజ్ఞాన సంపన్నుడి యందు అజ్ఞానం అనేటటువంటిది అలా ఉండే అవకాశమే లేనే లేదు. అందుకే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఏ ఆత్మజ్ఞానం చేతైతే నీవు అమృత స్వరూపుడవని నిర్ణయం అవుతుందో ఆ అమృత స్వరూపమును తెలుసుకోవడానికి మానవుడు అమృతమయుడై జన్మిస్తున్నాడు. నీ స్వరూపమే అమృతం, అది ఎప్పటికీ మృతం కాదు. కానీ ఆగంతుకమైనటువంటి జీవభ్రాంతి చేత, ఆగంతుకమైనటువంటి సంగత్వం చేత, ఆగంతుకమైనటువంటి అభిమానం చేత, ఆగంతుకమైనటువంటి శరీరత్రయ సంగత్వం చేత, త్రిపుటి ఏదైనా సరే ఆ త్రిపుటి యొక్క సంగత్వం చేత నేను మర్త్యుడను అనుకుంటున్నాను. మర్త్యుడు అంటే మర్త్యలోకంలో నివసించేవాడని ఒక అర్థం, మృతి చెందేవాడని కూడా ఒక అర్థం. జనన మరణాలు కలిగిన వాడెవడో వాడు మర్త్యుడు. అదే అమృత స్వరూపం ఎవరు? జనన మరణాలు లేవు దానికి. సరే, ఈ సృష్టి సమిష్టి సృష్టిని కూడా మనం విచారణ చేశాం. సమిష్టి స్థూల సూక్ష్మ కారణ స్థితులు, వ్యష్టి స్థూల సూక్ష్మ కారణ స్థితులను కూడా విచారణ చేశాం. సమిష్టి ఎలా ఉందయ్యా? అయితే చిత్తు, లేకపోతే జడం. అక్కడేమున్నాయండి? అయితే చిత్తు, లేకపోతే జడం. చిత్ అంటే ప్రకాశం, చైతన్యం. జడం అంటే ఏమిటి? తనంతట తాను ఏదైతే కదలలేదు. దీన్ని ఏమన్నారు? చిల్లక్షణం. ఆ చైతన్యం యొక్క లక్షణానికి ఏమని పేరు? చిల్లక్షణం. చిత్ ప్లస్ లక్షణం చిల్లక్షణం. ఇప్పుడు మనం చిల్లక్షణాన్ని విచారణ చేస్తున్నాం. చిల్లక్షణం వేది అనిన ఒక సాధనము నేది అపేక్షింపక తానే తోచుచు తనయందు ఆరోపింపబడిన పదార్థములను తోపింప చేయునది చిల్లక్షణము. ఒక అద్దంలో ఒక ప్రతిబింబం తోపింప చేయబడింది. దాని పని ఎంతవరకు? తోపింపజేయబడిన ప్రతిబింబాన్ని నీకు చూపడం వరకే దాని పని. ఆ ప్రతిబింబాన్ని మార్చడమో మార్చకపోవడమో అద్దాని యొక్క పని కాదు. పోనీ మార్చి చూపెట్టడం కూడా అద్దం యొక్క పని కాదు. నల్లగా ఉంటే నల్లగా చూపిస్తుంది, తెల్లగా ఉంటే తెల్లగా చూపిస్తుంది, పొట్టిగా ఉంటే పొట్టిగా చూపిస్తుంది, పొడుగ్గా ఉంటే పొడుగ్గా చూపిస్తుంది. అదేమిటండి? నేను రోజు ఆ అద్దాన్ని బాగా శుభ్రపరుస్తున్నాను, ఆ అద్దానికి కొంచెమైనా నా మీద అభిమానం ప్రేమ ఉండక్కర్లేదా? నేను దాని ఎందుకు కనపడ్డప్పుడు నన్ను అది అందంగా చూపెట్టక్కర్లేదా అని అన్నావు అనుకోండి, అద్దానికి ఆ రకమైన అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. అది ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. అలాగే సూర్యప్రకాశం కూడా ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి పనికొస్తుంది. అంతేగాని
ఏమిటండి ఈ సూర్యుడికి నా మీద కొంచెం కూడా ప్రేమ అభిమానం లేదు, నేను ఒకవేళ పుడితే నల్లగా పుట్టానే అనుకోండి, కొద్దిగా ఆ సూర్యుడు నా మీద దయతలిచి నన్ను తెల్లగా చూపెట్టచ్చు కదా ఆయన ప్రకాశాన్ని ఉపయోగించి అని అడిగారు అనుకోండి, అలా చేస్తాడంటారా? ఎప్పటికీ చేయడు. కాబట్టి చైతన్యం అనేటటువంటి ప్రకాశం సూర్యప్రకాశం వంటిది. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చూడడానికే అది పనికొస్తుంది. సరే, జడ లక్షణం వ్యతియనిన తాను తోపక అన్య వస్తువును తోపింపజేయక ఉండునట్టుది జడ లక్షణం. చైతన్య లక్షణం ఏమిటి? ఒకదాన్ని తోపింపజేస్తుంది. ఆ తోపింపజేసింది యథార్థమే అయ్యేటట్లుగా చూస్తుంది. జడ లక్షణం ఏమిటి? అదేమి తాను తోచదు, తోపింప చెయ్యదు. ప్రకాశమేమో తాను తోస్తుంది, తోపింప చేస్తుంది. సరే, ఇందుకు ఆదిత్యుండును ఆదిత్యుని చేత భాష్యమైన ఘటంబును దృష్టాంతం. ఘటం అంటే కొండ, అంటే మనమే. ఎక్కడెక్కడ వేదాంతంలో ఘటమని వచ్చినప్పుడల్లా అక్కడేం పెట్టుకోవాలి? మనమే. నీ శరీరం అర్థమైందండి. ఏ శరీరమైనా కావచ్చు. 8 శరీరాలకి ఘటం అనే పేరు. ప్రస్తుతానికి 3 శరీరాలను విచారణ చేస్తున్నాం కాబట్టి ఆ 3 శరీరాలు కలిపి ఒక శరీరమా 3 శరీరాలా? ఒకటే. ఒకటిలోనే 3 విభాజకాలు. అర్థమైందండి. ఆ 3 విభాజకాలు కూడా ప్రకాశం చేతనే తెలియబడుతున్నాయి. లేకపోతే ఆ ప్రకాశమే లేకపోతే ఎప్పటికీ తెలియబడదు. మీ ఇంటి బయట కన్ను పొడుచుకున్న కానరాని చీకటి ఉంది. ఎవరో దారిలో ఒక కొండ పెట్టారు. మీరు ఎవరో పిలిచారు కదా అని బయటికి వెళుతున్నారు. ఏం చేస్తారు? ఆ పిలిచేవాడి మీద దృష్టి పెట్టారు. ఈ కాళ్ళ ముందున్న కొండ కనబడింది, ఆ చీకట్లో కనబడలేదు కదా. ఏం చేసావు? పైగా ఓ ఫుట్బాల్ ఆడేవు. దాన్ని ఏమైంది? అప్పుడు వెళ్ళి ఎగిరెళ్ళి డామని పడింది. అమ్మో ఎవరో బాంబులు వేశారు అనుకుని భయపడి ఇంట్లోకి వచ్చేసావు. వచ్చే అర్థమైందండి. ఇప్పుడు కొండ పగిలిందా, బాంబు పేలిందా, భయం ఎందుకు కలిగింది? ఇంతలా దూరం నుంచి పిలిచిన ఆయన దగ్గరకు వచ్చాడు. ఏమిటయ్యా బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయావేమిటి, పిలిచా కదా అని. ఎవరో బాంబులు వేశారయ్యా బాబు అన్నాడు. బాంబులు ఎవడయ్యా వేసింది? నువ్వే కొండను తన్నావు అన్నాడు. ఆయన తన్నిందేమో కొండను తన్నాడు. ఎగిరి డామని పడింది. కొండ పేలుడు శబ్దాన్ని బాంబు శబ్దం అనుకున్నాడు. భయపడిపోయా లోపలికి పారిపోయాడు. ఇప్పుడు ఇందులో ఎన్ని భ్రాంతులు ఉన్నాయి? తానున్నాను అనుకోవడం ఒక భ్రాంతి, చీకట్లో బయటకు వెళ్ళడం ఒక భ్రాంతి, కొండను తనడం ఒక భ్రాంతి, బాంబులు ఎవరో వేశారని భయపడిపోవడం మరో భ్రాంతి, తిరిగి లోపలికి పరిగెట్టుకు రావడం భయంతో వణికిపోవడం మరొక భ్రాంతి. ఒక భ్రాంతే అనేక భ్రాంతులను సృష్టించింది. కాబట్టి నీ స్వరూపం కంటే నువ్వు వేరైపోవడం అనే మొదటి భ్రాంతి చేతనే అనేక భ్రాంతులు కలుగుతున్నాయి. నువ్వు నీ స్వరూపంలో గనక నిలబడి ఉంటే, ప్రకాశమే నేనుగా గనక నిలబడి ఉంటే, చైతన్యమే నేనుగా గనక ఉంటే, ప్రజ్ఞయే నేనుగా గనక నిలబడితే, సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనందములే నేనుగా నిలబడితే, అప్పుడు ఏ భ్రాంతికైనా అవకాశం ఉంది? అసలు లేనే లేదు. ఆదిత్యుని యందు చిల్లక్షణము కలదా అయిన దృష్టాంతమంతయు ఏకదేశము కనుక ఏకదేశ దృష్టాంతమైన ఆదిత్యుని యందు చిల్లక్షణము కలదు. అంటే అర్థం ఏంటి? ఏమంటే సూర్యుడు ఎవరి వలన ప్రకాశిస్తున్నాడు అని మనకి ఉపనిషత్తుల్లో విచారణ ఉంది. బ్రహ్మయే సూర్యుని యందు ప్రకాశిస్తున్నాడు, బ్రహ్మ ప్రకాశమే సూర్యుడిగా ప్రకాశిస్తుంది అని సాంఖ్య విచారణ చెప్తుంది. ఆ సూర్యప్రకాశం వల్ల చంద్రప్రకాశం ఏర్పడింది. ఆ చంద్రప్రకాశం వల్ల భూమి మీద శీతలోపచారములు కలిగి ఓషధులు వృద్ధి చెందినాయి. ఆ ఓషధుల వలన అన్నం వృద్ధి చెందింది. ఆ అన్నం వలన జీవులు వృద్ధి చెందినాయి. సూర్యుడు మొదటగా చంద్రుడిగా ప్రతిబింబించలేదు అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? ఈ వరుస క్రమం అంతా పోయింది. అంతేనా కాదా? కానీ చంద్రుడు సత్యమేనా కాదా? ప్రతిబింబంగా సత్యమే. ఆయన ప్రతిబింబించిన కాలంలో ఆయన సత్యం. స్వకాలే సత్యవద్భాతి భాతి. ప్రతిబింబం కూడా తాను ప్రకాశిస్తున్నట్టే, స్వయం ప్రకాశమే అయి ఉన్నట్టే తోస్తోంది.
విచారణ చేస్తే లేదని తెలిసింది. అలాగే జీవుడు కూడా ప్రకాశమయుడే, ప్రతిబింబమయుడే, ప్రాతిభాసికుడు, పారమార్థికుడు అనేక పేర్లన్నీ విచారించాం. మూడు శరీరాలకి 9 పేర్లు విచారించాం. ఆ స్థితులన్నీ కూడా కేవలం భ్రాంతిమయమేనని కూడా విలక్షణత్వం ద్వారా నిర్ణయం చేశాం. కాబట్టి ఆదిత్యుని యందు ప్రకాశం ఉందా అంటే బ్రహ్మ ప్రకాశమే, ఆత్మ ప్రకాశమే ఆదిత్యుని యందు ప్రకాశిస్తున్నది. కావున ఏకదేశమై ఉన్నందువలన అంటే అనేకత్వం లేకపోవడం వలన ఆదిత్యునికి ప్రకాశం ఉందని చెప్పవలసి వచ్చింది. అది ఎటులైనా సూర్యుడు ప్రకాశాంతరమును అపేక్షింపగా తాను తోచుచు తన ప్రకాశమును సంబంధించిన ఘటమును తోపింప చేయుతున్నాడు కనుక ప్రకాశస్వరూపుడైన ఆదిత్యుని యందు చెల్లక్షణము కలదు. అయితే ఘటంబునందు జడలక్షణం కలదు. అది ఎటులైనా ఘటము తాను తోపక అన్య వస్తువును తోపింపజేయుట లేదు. కావున ఘటంబునందు జడలక్షణము కలదు. ఆదిత్య లక్షణము ఘటమునందును, ఘటలక్షణం ఆదిత్యుని యందును లేదు గనుక ఆదిత్యునికి ఘటమునకు శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారముల చేత ఎటువలే వైలక్షణ్యమున్నదో అటులే చిల్లక్షణమైన జడమైన దేహేంద్రియాదుల యందును జడలక్షణము చిత్తైన ఆత్మయందును లేదు గనుక చిత్తునకు జడమునకు శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారముల చేతను వైలక్షణ్యము కలదు. ఇది ఏం చెప్పదలుచుకున్నారు ఆయన? భూమి జడ వస్తువు, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. భూమికి ఆధారం ఎవరు? సూర్యుడే. ఈ భూమికి ఉన్న లక్షణాలన్నీ ఆ సూర్యుడికి ఉన్నాయని, ఆ సూర్యుడికి ఉన్న లక్షణాలన్నీ ఈ భూమికి ఉన్నాయని నిరూపించగలవా? నిరూపించలేము. ఎలాగా? దేనిది దాందే. సూర్యుడేమో ప్రకాశంతో ఉన్నాడు, భూమి ఏమో ప్రకాశం లేకుండా ఉంది. సరే, మనకు 5 లక్షణాలను విచారణ చేస్తే తప్ప విలక్షణమని నిర్ణయించలేము. ఏమిటేమిటవి? శబ్ద, అర్థ, లక్షణ, ప్రతీతి, వ్యవహారం. సరే, భూమి యొక్క శబ్దం అంటే ఆకాశంలో భూమి తిరిగే వేగం, లేదు భూమి యొక్క సైజు, రివల్యూషన్ అనుకోవచ్చు, లేదా అదేమంటారు రొటేషన్, రివల్యూషన్. ఏవైనప్పటికీ అవి సూర్యుడితో పోలిస్తే సూర్యుని యందు ఎన్ని పడతాయండి? 1.3 మిలియన్ భూములు పడుతూ ఉంటాయి. అంటే మన సైజు ఎంత చిన్నది? ఒక పెన్సిల్ డాట్ అంతా. సూర్యుడిలో భూమి ఎంతండి అంటే పెన్సిల్ చుక్క అంతా. ఇప్పుడు ఈ పెన్సిల్ చుక్క అంత భూమి సూర్యుడి మీద ఇంపాక్ట్ కలిగిస్తుందా లేదా అంటే సూర్యుడే ఈయన మీద ఇంపాక్ట్ కలిగించవలసిందే. కాబట్టి శబ్ద లక్షణం వీలు కాదు. రెండవది ఏమిటి? అర్ధ లక్షణం. భూమి వల్ల సూర్యుడికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? అదేంటండి? ఇక్కడ 880 కోట్ల మంది మానవులు, ఎంతో సూర్య దేవాలయాలు, ప్రతిరోజు సూర్యుడికి అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు, సూర్య నమస్కారాలు, ఎన్నో నదులలో అర్ఘ్యాలు, ఇవన్నీ ఇస్తున్నామా లేదా? ఇవన్నీ సూర్యుడికి ప్రయోజనమేగా మరి అన్నారనుకోండి. ఏమైందప్పుడు? ఈశ్వరుడి వల్ల నీకు ప్రయోజనమా? నీ వల్ల ఈశ్వరుడికి ప్రయోజనమా? అదేం లేదు, నేను అభిషేకం చేయడం వల్ల ఈశ్వరుడికే ప్రయోజనం. అర్థమైందండి? కరెక్ట్ అని అంటారా? పిల్లల వల్ల తల్లిదండ్రికి ప్రయోజనం ఉంటారా? తల్లిదండ్రి వల్ల పిల్లలకు ప్రయోజనం ఉంటారా? తల్లిదండ్రి ఆధారం, పిల్లలు ఆధేయం. అర్థమైందండి? తత్కాలవత్ ఆనంద లక్షణం కలిగితే కలగవచ్చేమో, కానీ అయినంత మాత్రాన పిల్లల ఆధారం, తల్లిదండ్రుల ఆధేయం అవుతారా? ఎవరు కదా. అలాగే సూర్యుడు ఎప్పుడూ కూడా ఆధార స్థితి అందే ఉన్నాడు, భూమి ఆధేయ స్థితి. భూమి మీద ఉన్న పంచభూతముల యొక్క వ్యవహారం సూర్యుడి మీద కూడా ఉండాలి లేదా? అదేంటండి? ఇక్కడ పంచభూతాలు ఉన్నప్పుడు సూర్యుడు మనకంటే అంత పెద్దవాడైనప్పుడు సైజులో కానీ శక్తిలో కానీ మనకంటే ఎక్కువగా ఉండాలి కదా. అక్కడ పంచభూతాలు లేవు. సమతౌల్య స్థితిలో భూమి వద్దే ఉంది కాబట్టి ఆ పంచభూతాలు ఇక్కడే ఏర్పడ్డాయి తప్ప మిగిలిన వాటి మీద ఏర్పడలేదు. సరే, కాబట్టి వ్యవహారం కూడా లేదు. భూమి ఏ లక్షణంతో అయితే కలిగి ఉందో అదే లక్షణం సూర్యుడికి కూడా ఉంది. ఎలా నిరూపించగలం? నిరూపించలేంగా. భూమి ఎంతసేపు
చంద్రుని వలె జడాత్మకం. అది ప్రతిబింబిస్తుందే తప్ప స్వయం ప్రకాశకం కాదు. కాబట్టి ప్రతీతి పోని ఒకవేళ సూర్యుని వలె ఇది కనబడుతోందని చెప్దామన్నా ఏమైనా అలాంటి లక్షణం ఉందంటారా? అర్థమైందండి. అందుకని నవగ్రహాలలో భూమిని పెట్టాలా వద్దా? యాక్చువల్గా అయితే నవగ్రహాల భూమిని పెట్టాలా వద్దా? కానీ ఇక్కడ పూజ చేసే దాంట్లో భూమికి స్థానం ఉందా లేదా? ఏ అదిగో కుజుడు భూమికి ప్రతీక అంటుంది. కానీ అలా ఏం ఒప్పుకో. నవగ్రహాల్లో భూమి లేదు. ఇంకే నువ్వు కావాలనుకుంటే అనుకోవచ్చేమో. కానీ ఎందుకని అంటే సూర్యునికున్న లక్షణాలు ఏవి ఈ భూమికి లేవు. కాబట్టి శబ్ద అర్థ లక్షణ ప్రతీతి వ్యవహారములందు సూర్యునితో పోలదు. కాబట్టి భూమి యొక్క ప్రభావం భూమి మీదే ఉండే అవకాశం లేదు. కాబట్టి మనం ఆరాధన ఎప్పుడు ఎవరిని చేస్తాం? ఆధారమైన వాళ్ళని, మన మీద ప్రభావం పడే వాళ్ళని, మనం ఎవరి మీద అయితే ఆధారపడి ఉండి వాళ్ళ అనుగ్రహం కోసం అపేక్షిస్తున్నామో వాళ్ళని ఆరాధన చేస్తాం. భూమి యొక్క ఆ అనుగ్రహం మనకు ఉండాలా కలదా? అవసరం లేదు. ఎందుకని ఆల్రెడీ భూమి మీదే ఉన్నాం కదా మనం. అందుకని మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద ఏదైతే బలంగా ఉంటుందో ఆ గ్రహాలని మనం దైవంగా ఆరాధన చేసి వాటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. అందువలన జాగ్రత్తగా గమనిస్తే ఈ సృష్టికి కానీ ఈ భూమి గ్రహానికి కానీ ఆ సూర్యుడికి కానీ ఏ రకమైన సామ్యం లేదు. ఏముంది మరి? సూర్యుడు విలక్షణంగా ఉన్నాడు. అలాగే ఇది ఉపమానం. ఇలాగే నీలో ఉన్న చైతన్యం సూర్యుని వలె ఉన్నది. పంచకోశాలు కానీ, శరీరత్రయాలు కానీ, తాపత్రయాలు కానీ, గుణత్రయాలు కానీ, అవస్థాత్రయాలు కానీ అవి అనాత్మ, అవి జడం. వాటికి ఈ ఆత్మ వస్తువుకి ఏ రకమైన సామ్యం లేదు. కాబట్టి జాగ్రత్తగా నీకు ఏవి తోచినా, ఏ అనుభవం కలిగినా, ఏ దర్శనం కలిగినా, ఏ ప్రతీతి కలిగినా ఏం చేయాలి? ఇప్పుడు శబ్ద అర్థ లక్షణ ప్రతీతి వ్యవహారములనే దృష్టితో జాగ్రత్తగా ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి ఉండి విలక్షణమనే నిర్ణయాన్ని పొందాలి. అవస్థాత్రయంలో పొందాలి. అంటే ఏం చేయాలి? గాఢ నిద్రలో కూడా నేను ఆత్మస్వరూపుడనే అనే నిర్ణయంలో ఉండాలి. కానీ ఎక్కడా కూడా అనాత్మ అనేటటువంటి నిర్ణయంలోకి వచ్చి నిద్రలో మునిగిపోకూడదు, అంటకూడదు. కలలో మునిగిపోకూడదు, అంటకూడదు. మెలకువలో కూడా మునిగిపోకూడదు, అంటకూడదు. అప్పుడే విలక్షణత్వం సిద్ధిస్తుంది. సరే, ఇందువలన సిద్ధించుటేమి అనిన అప్రకాశ్యనిష్టమైన వికారముల చేతను ప్రకాశ్యమైన వస్తువునకు కాలత్రయంబుల యందును సంబంధము లేదని సిద్ధించెను. అదేం కాదండి, ఒక 1000 సంవత్సరాల క్రితం ఈ భూమి కూడా సూర్యుడిలాగానే ఉంది ప్రకాశిస్తూ అని చెప్దామా? పోనీ ఒక 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని చెప్పవచ్చా? పోనీ రాత్రికి ప్రకాశిస్తుందండి అని చెప్పవచ్చా? లేదు, ఇప్పుడే అలా ప్రకాశిస్తుందని చెప్పవచ్చా? కాబట్టి కాలత్రయంబులందు ఈ విలక్షణత్వము ఎప్పుడూ ఒకలాగానే ఉంది, మారటం లేదు. కనుక విలక్షణత్వమే సత్యము. భూమి అప్రకాశ్యము, సూర్యుడు ప్రకాశ్యము. అది ఎటులనిన అప్రకాశ్య ఘటాదినిష్టమైన ఛిద్రత్వాఛిద్రత్వంబుల వలన హాని లాభంబులను సృష్టిమత్వాసృష్టిమత్వంబుల వలన ప్రత్యవాయాభ్యుదయంబులను శ్లక్షణత్వంబుల వలన హర్ష విషాదంబులను సమీచీనాసమీచీనత్వంబుల వలన అతిశయానతిశయత్వంబులను ప్రకాశ స్వరూపుండగు ఆదిత్యునిట్ల స్పృశింపలేదు. అటులే అప్రకాశ్య దేహాదినిష్ట వికారంబులను గుణంబులను ధర్మంబులను జాతి నామాదులను వర్ణాశ్రమాదులను
కర్తృత్వ భోక్తృత్వాదులను కామక్రోధాదులను ప్రకాశస్వరూపుండై సాక్షి అయి భోక్తృత్వాదులు లేని సాక్షి అయి చిద్రూపుడైన ఆత్మను కాలత్రయంబులందు స్పృశింపలేవని సిద్ధించను. ఇవన్నీ మనకే ఉన్నట్టు కనబడుతున్నాయా, ఆయనకు ఉన్నట్టు కనబడుతున్నాయా? నేను మనకే ఉన్నట్టు కనబడిపోతున్నాయిగా. సూర్యుడికి కోపం రావడం కానీ, సూర్యుడికి లోభత్వం రావడం కానీ, అత్యాదులు ఏమైనా ఉంటాయా? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండే అవకాశం లేదుగా. కాబట్టి ఇంకేమిటి మనకున్నటువంటి గుణగణాలు, వికారాలు, దేహాదినిష్టమైన వికారములు, గుణంబులు, ధర్మంబులు, జాతి నామాదులు, వర్ణాశ్రమాదులు. ఇంతకీ సూర్యుడు గృహస్థ సన్యాస? ఏమండి, సూర్యుడు గృహస్థ సన్యాస? కాబట్టి మనకున్న వర్ణాశ్రమ ధర్మాలు ఏమీ లేవు, జాతి నామాదులైనా లేవు. ఇంతకీ సూర్యుడు పురుషుడా స్త్రీయా? మా జాతిలో వాడా, మీ జాతిలో వాడా? కాబట్టి జాతి వర్ణ ఆశ్రమ లింగ భేదం లేదు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? జీవుడికి ఉన్నాయి. కాబట్టి ఆత్మకు అవేమీ లేవు. అర్థమైందండి? ఎప్పుడెప్పుడైతే మన ఆలోచనలు జాతి వర్ణ ఆశ్రమ లింగ వ్యవహార, జీవుడు గొడవంతా ఏమిటి? ఈ 5టితో ముడిపడి ఉంటాడు. ఏమిటవి? జాతి వర్ణ ఆశ్రమ లింగ వ్యవహారాదులు. ఈ 5టితో ముడిపడ్డవాడెవడు? జీవుడు. అర్థమైందండి? ఏమాయి కొద్దిగా అన్నం ఎక్కువ తినమ్మా. అసలే ఆడవాళ్ళం కదండి, నాజుగ్గా ఉండాలి. అంటే మగవాళ్ళు ఉండక్కర్లేదా? ప్రతి దానికి లింక్ దేనికి పెట్టారు ఇప్పుడు? ఏదో ఒక దానికి. అయితే జాతి, లేకపోతే వర్ణం, లేకపోతే ఆశ్రమం. ప్రతి ఆలోచన చూసుకోండి. అసలే మేము గృహస్థలం కదండి, 4 నెలలు ఉండమంటే అలా ఉంటామండి. చాతుర్మాసం ఎవరికి? సన్యాసులకు కాదు, గృహస్థులకే. ఎందుకని? ఆ 4 నెలల్లో కనీసం పరిణామం చెంది జ్ఞానాన్ని పొందే అవకాశం వస్తుంది. అంతేగాని సన్యాసులందరూ కలిసి చేసేది కాదు. సన్యాసులు సమాజంలోకి వచ్చి గృహస్థులకు నేర్పే ప్రయత్నం. అర్థమైందండి? 8 నెలలు వాళ్ళు మీకు కనపడకుండా ఉంటారు. వాళ్ళ అనుష్ఠానంలో, వాళ్ళ తపస్సులో, వాళ్ళ తపోఫలాన్ని ఆ 4 నెలలు మీకు అందించే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని చాతుర్మాసం ఎవరికి అంటే గృహస్థులకే. సరే, మాటికి ఏం చెప్పినా ఏమంటుంటారు? ఎలాగండి, అది మాకు ఎలా కుదురుతుందండి? జీవుడు ఎంతసేపు ఎగ్జామ్షనే వాడికి. అర్థమైందండి? పోనీ రాత్రింబగళ్ళు తపస్సు చేయవయ్యా, అలా ఎలా కుదురుతుందండి? పడుకోవాలి కదండి. వ్యవహారం అంతేనా కాదా? సరే, పోనీ రాత్రిపూట ఎలాగో పడుకోవాల్సిందే, పగలన్నా పోనీ చేయవయ్యా. పగలంతా నేను పని చేయాలి కదండి. ఇంట్లో పని ఎవరు చేస్తారండి? నేను తపస్సు చేస్తూ కూర్చుంటే, ఓ నమ శివాయని తపస్సు చేస్తూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తారు అక్కడ అంటుంది. అప్పుడు ఎవరు అడ్డం వచ్చారు? వ్యవహారం. కాబట్టి ఇలాగా నీ జాతి, వర్ణం, ఆశ్రమం, లింగము, వ్యవహారం, ఈ 5 ఎప్పుడూ జీవుడికి అడ్డమే. ఎందుకని? నీ ఆలోచనలు దాని చుట్టూనే జరుగుతున్నాయి కాబట్టి. సరే, అంతకుముందు ఒక 5 లక్షణాలు చెప్పారు. ఆ 5 లక్షణాలు మీకు నాకు అర్థమయ్యేట్టుగా కనపడలేదు. అవి ఏమిటవి? చదవడమే కష్టంగా ఉందంటారా? అప్రకాశ్య ఘటాదినిష్టమైన ఛిద్రత్వాచ్ఛిద్రత్వముల వలన హానిలాభంబులను. పెద్ద సమాసాలు ఇవన్నీ. అంటే ఏమిటి? ఛిద్రం అంటే ముక్కలవడం, అచ్ఛిద్రం అంటే ముక్కలు అవ్వకపోవడం. అర్థమైందండి? ఘటం ఎలా ఉండొచ్చట? అయితే పగిలిపోయి ఉండొచ్చు, లేకపోతే పగలకుండా ఉండవచ్చు. సూర్యుడు కూడా పగిలిపోయినట్టు చెప్పగలుగుతామంటారు? రాత్రి సూర్యుడు పగిలిపోయాడండి, పొద్దున్నే అతికొచ్చేసాడు. మళ్ళా రాత్రిపూట ఏమయ్యాడు? 2 ముక్కలు అయిపోయాడు, అందుకే కనపడలేదు. పొద్దున పూట ఏమైంది? 2 ముక్కలు కలిసి వచ్చేసినాయి మళ్ళా. కరెక్టేనా? కాబట్టి హాని వృద్ధి ఆయనకి చెప్పవచ్చా? చెప్పడానికి వీలు కాదు. ఘటానికి చెప్పవచ్చు, మనకి చెప్పవచ్చు. అసలే మనకి ఎన్నున్నాయి? బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలని హాని వృద్ధులు ఉన్నాయా లేవా? మనకి ఉన్నాయి కదా. అలాగే సూర్యుడికి కూడా ఉన్నాయని చెప్పవచ్చా? లేవు.
అట్లాగే సృష్టిమత్వంబుల వలన ప్రత్యవాయాభ్యుదయంబులను. అసలే నా చిన్నప్పుడు నేను ఎన్నో ఆడుకున్నాను. ఏమిటంటే అవి ఆడుకున్నారు మీరు? కొలంబస్ ఆడుకున్నారా లేదా? ఏదో పాట నాకు గుర్తులేదు, మా అబ్బాయి పాడేవాడు చిన్నప్పుడు. కొలంబస్ అని. ఏమిట్రా ఈ కొలంబస్ అంటే అదేదో ఊగుతాడంట ఏదో ఎగ్జిబిషన్లో. ఏమిట్రా అంటే నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు అదేమిటో. ఏదో అదేమిటి ఓ పడవలాగా ఊగుతూ ఉంటుందట, అందులో ఎక్కి కొలంబస్ అంటారట. అంతే. ఇది ఏముందిరా దాంట్లో అంటే అదంతా నాకు తెలియదు. 100 రూపాయల టికెట్ అంతే, ఎక్కాల్సిందే దిగాల్సిందే, కొలంబస్ అనాల్సింది. ఊరి నీ కొలంబస్ పాడుగాను. ఏమన్నా అర్థం ఉంది అందులో ఏమైనా? అయ్యా దాంట్లో ఎక్కి వీడియో కొలంబస్ అని ఫీలింగ్ అనమాట. అరే రామ చూడండి ఎంత ప్రమాదమో పిల్లలకి, భ్రాంతిగతమైనటువంటి జీవితాన్ని. మరి అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? సృష్టి ఉందని ఒక కాలంలో పోషించబడిందని, ఒక కాలంలో లయమగుచున్నదని తోచుడయే భ్రాంతి. అదే ప్రత్యవాయ అభ్యుదయములు. ఈ సృష్టి అంతా ఎలా కనబడుతుందట? ఒక కాలంలో ఉన్నట్టుగా కనబడుతుంది, ఒక కాలంలో వృద్ధి చెందినట్టు కనబడుతుంది, ఒక కాలంలో లయం అయిపోయినట్టు కనబడుతుంది. అలాగే మనం కూడా ఒక కాలంలో పుట్టినట్టు కనబడుతున్నాం, ఒక కాలంలో పెరిగినట్టు కనబడుతున్నాం, ఒక కాలంలో లయించిపోయినట్టు కనబడుతుంది. ఇదంతా కూడా కేవలం ఆగంతుకమే. తర్వాత అదేమిటో ఇది శ్లక్షణత్వంబుల వలన హర్ష విషాదంబులను. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏమిటంటే వాస్తవానికి ఇది ముద్రారాక్షసం పడిందేమో అని నా అభిప్రాయం. శీతోష్ణములకు వచ్చిన చిక్కు అయి ఉంటుంది అది. హర్ష విషాదంబులు, సుఖ దుఃఖాలు కలుగుతున్నాయట మనకి. ద్వంద్వానుభవం కలుగుతుందా లేదా? ప్రతిక్షణం ఏం కలుగుతుంది? ద్వంద్వానుభవమే. ఆ ద్వంద్వానుభవాలు సూర్యప్రకాశానికి ఉన్నాయా లేవా? లేదు. సమీచీనత్వంబులన అతిశయత్వంబులను. సమీచీనం అంటే సమత్వం. ఏంటండి అది? సమత్వం, విషమత్వం. ఈ రెండు మనకు ఉన్నాయా లేవా? మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి, ఎంతసేపు మీరు వాళ్ళని చూస్తారా నన్ను చూస్తారా? వాళ్ళు ఎంతసేపు నిన్ను చూస్తూ ఉంటారు కాబట్టి. అంతేనా కదా? వాళ్ళకి నాతో పని లేదు. ఈవిడ ఎలా చూస్తోందో నేను గమనిస్తానని నిన్ను గమనిస్తూ ఉంటాడు. నిన్ను గమనించేవాడి మీద నీకు దృష్టి ఉంటుంది. అంతేనా కాదా? ఏమనుకుంటాడు ఆయన ఏమనుకుంటున్నాడు? అసలే వెనకాల కూర్చున్నాడు, అసలే ముందు కూర్చున్నాడు. ఇలాగా రకరకాలైనటువంటి ఆలోచనలు. ఎందువల్ల? సమత్వం లేకపోవడం. అదే అందరం ఒకే బ్యాచ్ అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? నీ గొడవ నీదే, నా గొడవ నాది. అందుకే ఆశ్రమాలలో భార్యాభర్తలు అయినా సరే ఎవరి గొడవ వాడిదే, ఎవడి బ్యాగ్ వాడిదే, ఎవడి వ్యవహారం వాడిదే, ఎవడి బట్టలు తుక్కడం వాడిదే. అంతే తప్ప ఒకరికొకరికి ఏం సంబంధం లేదు ఇక్కడ. అర్థమైందండి? భార్య గారికి భర్త గారు ప్లేట్లు తెచ్చివ్వాలా వద్దా? భర్త గారికి భార్య గారు సేవలు చేయాలా వద్దా? ఆశ్రమంలో లేవు. ఆల్ క్యాన్సిల్. మాటికి హైమా అనకూడదు. అర్థమైందండి? ఎందుకని? అది అందుకే చెప్తాను, అందుకే లేపడానికే. అది అలా అనకూడదని చెప్తామన్నమాట. అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే ఇక్కడ ఎవరికి సేవకులు కాదు, సెల్ఫ్ సర్వీస్. ఆశ్రమం అంటేనేమిటి? సెల్ఫ్ సర్వీస్. అర్థమైందండి? ఎందుకని? లేకపోతే ఆ సమానత్వం రాదు. ఇక్కడ కూడా మనం విషమత్వంతోనే జీవించామనుకోండి, ఇంకేం పరిణామం చెందుతాం. అది సో కాబట్టి జాగ్రత్తగా ఆ సమత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతిశయం ఉండదు. అప్పుడు అర్థమైందండి? అదే అతిశయం వస్తే నేను ఎక్కువ. అతిశయం అంటే అర్థం ఏంటి? నీకంటే నేను ఎక్కువ తెలుసా అంటుంటాడు మాటి. అప్పుడు ప్రయోజనం ఏముంది? లాభం లేదు. చాలా చోట్ల చూశానండి నేను ఇది. అర్థమైందండి? మీకు ఉదాహరణ చెప్తా ఈ విషయంలో. ఒక కొత్త పెళ్లి కొడుకు గారు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. అంతేగా మరి. సరే పెళ్లి కొడుకు గారిని గౌరవించాలా వద్దా? సరే స్నాతకానికి వచ్చారు, వాళ్ళు దిగారు, విడిదిలో దిగారు. రండి అన్నారు. సరే వాళ్ళు వచ్చేప్పటికే చాలా లేట్ అయింది బస్సు, భోజనాలు రండి అన్నారు. సరే పెళ్లి కొడుకు గారు కదా అని దోసకాయ పప్పాన్నం పెట్టారు. మంచిదేనా కాదా? ఒట్టిపప్పు ఏం పెడతామని దోసకాయ పప్పాన్నం పెట్టారు. సరే ఇంతకీ పెళ్లి కొడుకు గారు కదా అని 4 గరిటెలు ఎక్కువ వేసారు. ఆయనకి దోస గింజలు పడవు, కాయ పడుతుంది. ఈ విషయం ఎవరికి తెలియాలి? ఆడపిల్లి వారికి తెలియాలి కదా. వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఏం చేశారు? నార్మల్గా వండేశారు.
ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు గారు ఆ పప్పులోని దోస గింజలన్నీ ఏరి పక్కకు పెడితే కానీ నేను తింటా మొదలు పెట్టాను. పోనీ అదైనా నోటితో చెబితే ఏం చేసేవాళ్ళు, ఆ పప్పు తీసేసి ఎవరికో ఆ పని అప్పగించి ఒరే బాబు గింజలు తీసి పక్కన పెట్టరా బాబు అని ఈయనకు మళ్ళీ వడ్డించేవారు. అంతేనా కదా? వడ్డించింది తీయకూడదు, నేనే దోస గింజలన్నీ తీసి పక్కన పెడతానన్నాడు ఆయన. ఏమైపోయింది? బంతిలో కూర్చున్న వాళ్ళందరి భోజనం అయిపోయింది, ఈయన మాత్రం దోస గింజలు ఏరుతూనే ఉన్నాడు. అంతే. అర్థమైందండి? ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి? ఎవరిది? ఎవరికి వేయాలి ఇప్పుడు ఈ ఖాతా? ఆయన భోజనం చేసేప్పటికి 2.5 గంటలు పట్టింది. ఎందుకని మరి అంతా తీయాలి కదా. మరి మేము తీస్తామండి, ఆహా నేనే తీసుకుంటాను. ఇంకొకసారి ఏమైనా ఆయనకి ఆవగింజలు పడవడు, అది అదైనా చెప్పొచ్చు కదా. ఒకసారి అయింది, రెండోసారి చెప్పొచ్చు కదా. పులిహారలో మామూలుగా మీరు ఆవాలు ఎక్కువ వేస్తారు కదా, బోల్డ్ ఆవాలు వేశారు, వేసి ఆ పులిహార వడ్డించారు. ఆ ఆవాలన్నీ తీసేటప్పటికి బ్రహ్మాండం బదులైంది. ఇట్లాగా మానవ జీవితంలో ఏం అడ్డమయ్యా అంటే ఆవగింజ కూడా అడ్డమే, దోస గింజ కూడా అడ్డమే. నీ సుఖానికి నీ దుఃఖానికి ఏది కారణం? ఇది కారణం అని చెప్పడానికి వీల్లేదు, అన్నీ కారణమే. అలాగే నీ అతిశయానికి కూడా ఏదైనా కారణమే. సామాన్యంగా ఉండొచ్చు కదా, ఐ యామ్ స్పెషల్. ఎవరికి వారు ఏమనుకుంటున్నారు? ఎక్కడో ఒక చోట ఐ యామ్ స్పెషల్ అంతే. ఆ ఐ యామ్ స్పెషల్ అన్న చోట అతిశయం ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి ఆ అతిశయం కానీ అతిశయం లేకపోవడం కానీ ఈ రెండు సూర్యుడికి ఉన్నాయా? లేవు. అలాగే ఆత్మకు లేవు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆత్మ గురించి నీకు తెలియాలి అంటే ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి? నువ్వు సూర్యుడిలాగా ఉండవయ్యా బాబు. ఎప్పుడూ సూర్యుడిలాగా ఉంటే నువ్వు ఆత్మభావంలో ఉన్నట్టే. సరే, ఎక్కడ దాకా వచ్చాము? ఇక్కడ ఆనందంబునకును దుఃఖంబునకు లక్షణం బెటులైన నిరుపాధికమై నిత్యమైన సుఖస్వరూపత్వము ఆనంద లక్షణం, తాపత్రయాత్మకమైన క్లేశత్వము దుఃఖ లక్షణం. సరే, ఇది మనకు తెలిసిందే అనుకుంటా కదా. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపములు అంటే తన వల్లనే తనకొచ్చే దుఃఖాలు, ఇతరుల వల్ల తనకు కలిగే దుఃఖాలు, ప్రకృతి వల్ల కలిగే దుఃఖాలు. ఈ తాపత్రయం మనకు అనుభూతం అవ్వాలి అంటే ఏముండాలి? ఉపాధి ఉండాలి. అర్థమైందండి? నిరుపాధికమైనటువంటి ఆత్మకు లేదా బ్రహ్మమునకు లేదా ఈశ్వరునకు ఏమైనా తాపత్రయాలు కలిగే అవకాశం ఉందా? సూర్యుడి వల్ల సూర్యుడికే దుఃఖం, ఇతర గ్రహాల వల్ల సూర్యుడికి దుఃఖం, లేదంటే ఏం చెప్పాలి ఇప్పుడు? ప్రకృతి వల్ల భూమి మీద ఉన్న పంచభూతాల వల్ల సూర్యుడికి దుఃఖం అని చెప్పడానికి వీలవుతుందా? అవుదా? అలాగే ఆత్మస్వరూపానికి బ్రహ్మస్వరూపానికి ఈ తాపత్రయములు లేనే లేవు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. కొత్త మృత్కుంభములోని శీతల జలంబును కంచుకుండలోని చింత నిప్పులను దృష్టాంతం. ఆ జలంబునందు ఆనంద లక్షణము కలదు. అది ఎటులైనా ఆతపంబు చేత కొట్టుబడి తప్పించు వచ్చిన పురుషుండు ఆ శీతల భాండమును స్పృశించి నేత్రములో నొత్తుకొనిన మాత్రమున చేతనే వారి యొక్క తాపం అణగిపోతున్నది. అది జలము యొక్క ఆవేశమే గాని సాక్షాత్ జలము కాదు. ఆ జలావేశమునకే తాప నివర్తకత్వముకు ప్రత్యక్షముగా కనబడుతుండగా ఆ జలపానము చేసిన సకల తాపములను పోగునున్నది సర్వానుభవ సిద్ధం పగుట వలన ఆ జలంబునందు ఆనంద లక్షణమున్నది, చింత నిప్పుల యందు దుఃఖ లక్షణము కలదు. అది ఎట్లనైనా దాహతాపంబులు లేనివాడు ఆ చింత నిప్పులతో కూడుకుని కంచు భాండమును స్పృశించినట్లయితే ఆ భాండనిష్టమైన చింత నిప్పుల యొక్క ఆవేశం వానికి దాహతాపములను కలుగజేసి చేతులు బొబ్బలగునట్లు చేయుతున్నది. అది చింత నిప్పుల యొక్క ఆవేశమే గాని ప్రత్యక్షముగా అగ్ని కాదు. చింత నిప్పుల యొక్క ఆవేశం వలనే తాపము కలుగుతుండగా ఆ చింత నిప్పులనే స్పృశించినచో సమస్త ప్రాణులను భస్మము చేయనది సర్వానుభవ సిద్ధము. కనుక ఆ చింత నిప్పుల యందు దుఃఖ లక్షణంబు కలదు. అందుకే మరి ఒక దృష్టాంతము చెప్పుదాము. అమృతంబును కాలకోట విషమును దృష్టాంతం. సరే, ముందు ఒక దృష్టాంతం చూద్దాం, రెండో తర్వాత. మనలాగా ఒక ఆయన బాగా 30-40 రోజులు బయట తిరిగి ఇంటికి వచ్చాడట, బాగా ఎండాల్లో. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆవిడ ఏం చేసింది? కాస్త నీళ్లు పట్టరామ్మా అన్నాడు. అనగానే ఆవిడ ఏం చేసిందంటే ఒక కంచు భాండంలో చింత నిప్పులు పోసి పట్టుకొచ్చింది. ఎందుకని? ఉష్ణం ఉష్ణేన శీతలం అని ఉంది కదండి అని. అసలే వేడి నుంచి బాగా వచ్చాడేమో, మరో వేడి తగిలిస్తే శీతలం అయిపోతుంది అని ఆ కంచు భాండాన్ని ఎదురుకుండా తెచ్చిపెట్టింది. ఆయనే పరధ్యాసలో దాన్ని ముట్టుకున్నాడు. ఏమైంది?
చేతులు బొబ్బలు ఎక్కిపోయినాయి. ఇప్పుడు ఆ చేతులు బొబ్బలు ఎక్కడం అనేది కంచు భాండం యొక్క లక్షణమేనా? కాదుగా. ఎవరి లక్షణం? లోపల ఉన్నటువంటి నిప్పుల లక్షణం, అంతేనా కాదా? ఇప్పుడు మనం కూడా ఏమిటి, లోపల చెంత నిప్పులు పెట్టుకున్న కంచు భాండం. మనల్ని ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, వాడు భస్మీభూతం అయిపోతుంది, అంతే, అంతేనా కదా? డోంట్ రబ్ మై ఈగో, డోంట్ రబ్ ఆన్ రాంగ్ సైడ్ అంటుంటాం. చూడండి, నాతో జాగ్రత్తగా, నాతో పెట్టుకున్నావా నీ పని అయిపోద్ది అంటే లోపల ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెంత నిప్పులు మాట్లాడుతున్నాయి, పైన ఉన్నదేమో కంచు భాండం. అర్థమైందండి? అదే మరొక లక్షణం ఉంది. అదేమిటి? ఆవిడేం చేసింది పాపం, అర్థం చేసుకున్న మా భార్య చక్కగా కొండలో ఉన్నటువంటి నీళ్లు తెచ్చిచ్చింది. ఆ కొండలో ఉన్న నీళ్లు ముట్టుకోగానే శీతలంగా ఉన్నాయి. ఆ నీళ్లతో మొహం కడుక్కున్నాడు, చక్కగా ఆ నీళ్లు తాగాడు. అబ్బా, మా ఆవిడంత మంచి ఆవిడ ఈ భూమండలంలో లేనే లేదండి అని సర్టిఫికెట్ ఇచ్చేసి, ఏమిటి, ఒక్క చెంబుడు నీళ్ళకి, అంతే, సమయానికి ఇచ్చింది ఆవిడ అక్కడ. ఇంతకీ ఆ ఆనందానికి కారణం వాళ్ళ శ్రీమతి గారా, లేదంటే ఆ చెంబ, లేదా ఆ లోపల ఉన్న కొండలో నీళ్ళ, లేకపోతే కొండ నీళ్ళు మరి ఎప్పుడు పడితే అప్పుడు చల్లగా లేవుగా. కొత్త కొండలో నీళ్ళు అయితేనే చల్లగా ఉన్నాయి వాళ్ళ, అది కూడా. అర్థమైందండి? కాబట్టి దానికి ఆ లక్షణం ఎలా వచ్చింది? ఆ కొత్త కొండ వలన వచ్చినాయి, లేకపోతే నీళ్ళకంత చల్లగా ఉండే లక్షణం లేదు. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలట. ఆనందం కలగడానికి నీలో ఉన్నటువంటి స్వరూపానందము అందులో లవలేశం చేరింది. చేరేటప్పటికి ఏమైపోయింది? అదే స్వరూపానందం చేరలేదు, ఏమైంది? కంచు భాండంలో చెంత నిప్పులు అయిపోయింది. కాబట్టి అమృతం విషం అవ్వాలన్నా, విషం అమృతం అవ్వాలన్నా ఎంత టైం పట్టచ్చు? ఏమండి? ఆయన దాహం అడిగాడు పాపం, ఆవిడ కూడా తప్పేమనుకోలేదు పాపం. శాస్త్రవచనం అంతకుముందే చదువుకుంది, ఉష్ణం ఉష్ణైన శీతలం అనుకుని. సరే, అదేదో పుస్తకంలో చెప్పారు కదా, కరెక్టే అనుకుని తెచ్చి కంచు భాండంలో నిప్పులు ఎదురుకుండా పెట్టింది, అంతే. ఇప్పుడు విషమైనా అమృతమైనా వాళ్ళిద్దరి మధ్య సంబంధం. అర్థమైందండి? ఆయనే రివర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస చట్టం పెట్టాడు. నేను పెట్టడం, నీ మీద నేను పెట్టడం కాదు, నువ్వే నా మీద చేస్తున్నావు కాబట్టి నేనే నీ మీద కేసు పెడతాను. ఎందుకని? దుఃఖం చేత. కాబట్టి ఆనందం దుఃఖం అవ్వాలన్నా, దుఃఖం ఆనందం అవ్వాలన్నా కేవలం రెప్పపాటే. సరే, ఇంకోటి చెప్తున్నాడు, మనం కూడా ఆత్మ అనాత్మ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? రెప్పపాటే. అనాత్మ ఆత్మ అవ్వాలన్నా కూడా రెప్పపాటే. ఎందుకని? ఇది లేనని తెలిస్తే చాలంతే. ఉన్న ఆత్మ అంటే మనం ఎప్పుడూ ఉంది, అది అనాత్మ లేనిదని కనుక నువ్వు గుర్తిస్తే చాలంతే. ఆత్మని ఉన్నదని గుర్తించాలి, అనాత్మను లేనిదని గుర్తించాలి. సరే, అమృతమునందు ఆనంద లక్షణం ఉన్నదాయనినా అమృతము తాను సుఖస్వరూపమై ఉండి తన్ను పానమనర్చిన వారలకు ఇతరతిశయ నిరతిశయ తా ఎక్కువబడింది నిరతిశయ సుఖంబు నిచ్చుతున్నది కనుక ఆ అమృతమునందు ఆనంద లక్షణం ఉన్నది. కాలకోట విషంబునందు దుఃఖ లక్షణంబునదాయనిన కాలకోట విషంబు తాను పాపాత్మకంబై ఉండి తన సమీపంబునందు పొందిన వారిని మిక్కిలి దుఃఖకరమైన ప్రాణహానిని కలగజేయదు. కనుక ఆ కాలకోట విషంబునందు దుఃఖ లక్షణం ఉన్నది. అమృత లక్షణము కాలకోట విషంబునందును, కాలకోట విష లక్షణం అమృతంబునందును, జలలక్షణం అగ్నియందును, అగ్ని లక్షణము జలంబునందును లేదు కనుక జలాగ్నులకును అమృత కాలకోట విషములకును శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారముల చేత అన్యోన్య వైలక్షణం ఎటులో ఉన్నదో అటువలనే ఆనంద సల్లక్షణము దుఃఖాత్మకమైన దేహేంద్రియాది ప్రపంచమునందును భార్యాపుత్రాది ప్రపంచమునందును లేదు. కాబట్టి ఆ దుఃఖ లక్షణము సుఖస్వరూపుడకు ఆత్మయందు లేదు. కనుక ఆ ఆనందమునకు దుఃఖమునకు శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారము వలన అన్యోన్య వైలక్షణము కలదు. ఇందువలన సిద్ధించడిదేమి అనినా కాలకోట నిష్టమైన తాపము జలము నెటుల స్పృశింపలేదు. అటులే దేహేంద్రియాది ప్రపంచనిష్టమైన తాపత్రయములు సుఖస్వరూపుడైన ఆత్మను కాలత్రయమునందును స్పృశింపవనుట సిద్ధించను. ఈ విచారమునకు ఫలం ఎయ్యది అనిన రజ్జు వలె సద్రూపుడైన ఆదిత్యుని వలె చిద్రూపుడై జలామృతం వలె ఆనంద స్వరూపుడైన ఆత్మ సర్పం వలె అనృతమును ఘటం వలె జడమును అగ్ని కాలకోట విషం వలె దుఃఖస్వరూపమునకు దేహేంద్రియాది ప్రపంచమున కంటే విలక్షణుడని ఎరుగుట ఫలం.
ఇటులను ఎవరు ఎరుగుచున్నారో వారు జీవన్ముక్తులని వేదాంత సిద్ధాంతము. ఎవరండి జీవన్ముక్తుడు? అవేవి దీనికి లేవు, ఇవేవి దానికి లేవు. స్ట్రైట్ ఒకటే ఆన్సర్. ఏంటండి? జీవ లక్షణాలు, జగత్ లక్షణాలు ఏవి కూడా చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపానికి లేనే లేవు. దానికి ఉన్న లక్షణాలు ఏవి? అది విలక్షణం. అర్థమైందండి? అది అమృతం, అది ఆనంద స్వరూపం. అది స్వరూపానందమే కానీ వ్యావహారిక ఆనందం కాదు. అర్థమైందా? పైగా మనకున్న భ్రాంతి ఏమిటి? మన సంసారం ఎంత? మన సంసారం ఎంత? మన సంసారం ఎంత? అతి దుస్తర భవ సాగర తరణం అని పెద్దగా పడేం లేదా? అంతేనా? ఎంత ఈ భవసాగరం? ఏమండి, ఎంత ఈ భవసాగరం? కన్ను మూసి తెరిస్తే పోయేటంత. ఎంత పెద్దదండి అది అంటే? కన్ను మూస్తే కన్ను తెరిస్తే అంతే. కన్ను మూస్తే ఉందంటారా? వాడితోనే పోయి. కన్ను తెరిస్తే అబ్బోబో ఉందయ్యే బాబోయ్ అన్నావా లేదా? అంటే తోస్తే ఉన్నది, తోచకపోతే లేనేలేదు. కానీ మనమేమనుకుంటున్నాం? చూడండి, అక్కడ పైన చెప్పాడు, శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారముల చేత ఆనంద సంలక్షణము దుఃఖాత్మకమైన దేహేంద్రియాది ప్రపంచంబునందును భార్యాపుత్రాది ప్రపంచంబునందును లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటున్నావా, ఉందంటున్నావా? అయ్యో, మా కుటుంబాన్ని చూడకుండా నేను ఉండలేనండి బాబు, నా ప్రపంచాన్ని చూడకుండా నేను ఉండలేనండి బాబు. ఉండలేను అనడం చేత దాని అందు ఏం కలిగింది? ఆనంద ప్రతీతి. ఏం కలిగిందండి? దేని ఎందైనా సరే ఉండలేను అన్నామంటే ఏం జరిగినట్టు? ఆనంద ప్రతీతి. ఒకసారి ప్రతీతి జరిగిందండి, అప్పుడు వ్యవహారం వస్తున్నా రాదా? ప్రతీతి వ్యవహారం ఉంటే లక్షణం వస్తున్నా రాదా? ప్రతీతి వ్యవహారం లక్షణం ఉంటే మిగిలిన రెండు వచ్చేస్తాయా రావా? ఏమిటా రెండు? శబ్దము, అర్థము. అర్థమైందా? మీ 40 ఎంతమంది ఉన్నామండి ఇప్పుడు? 45 మంది. ఈ 45 కుటుంబాల వాళ్ళని 2 రోజుల్లో పిలిపించి అందరినీ ఒక చీకటి గదిలో పెడదాం అనుకున్నాం. మీ కుటుంబాలను పిలిచి ఏం చేయాలి? చీకటి గదిలో పెట్టాలి. అర్థమైందండి? ఏం కనబడకూడదు, వాళ్ళకి మీరు కనబడకూడదు, మీరు వాళ్ళకి కనబడకూడదు. మీరు మీ కుటుంబాన్ని వెతికి పట్టుకోవాలి. ఎలాగా? ఎలాగా? మొదటిది శబ్దం. ఏం చేశారు? ఏమండో శ్రీవారు ఎక్కడున్నారు మీరు అన్నారు. ఓ ఈవిడాడు మనకేంటారా బాబు అన్నాడు. ఏమొచ్చింది ఇప్పుడు? శబ్దం వచ్చేసింది, అర్థం వచ్చేసింది, లక్షణం కూడా వచ్చేసింది, ప్రతీతి కూడా వచ్చేసింది, వ్యవహారం కూడా వచ్చేసింది. ఎవరు మాట్లాడడానికి వీలు లేదని నియమం చేశాం. ఇప్పుడేం చేయాలి? ఎలా కనుక్కుంటాం? ఎలా కనుక్కుంటాం? లైన్లో నిలబడ్డారు, అందరినీ లైన్లో నిలబెట్టు. అంతే, పోలీస్ పీరియడ్ అనమాట. కృష్ణ కృష్ణ వాసుదేవ నారాయణ నారాయణ. స్పర్శ ద్వారా అంటే మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని వాడేస్తాం మనం గుర్తుపట్టడానికి. గుర్తుపట్టాం ఎలాగా? ఆనంద లక్షణం చేత. ఏమైందండి? తీరా చూస్తే వాళ్ళ శ్రీవారు రాలేదు, ఒకరి శ్రీవారు రాలేదు. అందరినీ ఆవిడ గుర్తుపట్టడానికి ప్రయత్నం చేసింది, అందులో ఎక్కడా వారి శ్రీవారు లేరు. అందరూ వచ్చారన్నారు కదండి, ఇందులో లేరు మా శ్రీవారు. ఏమైందమ్మా? లేకపోతే ఏమైంది? అదేమిటండి, అందరూ వచ్చి మా శ్రీవారు ఎందుకు రారు, మీరే సరిగ్గా పిలవలేదు అని నేరారోపణ చేసింది, దుఃఖం వలన. అర్థమైందండి? మీరు సరిగ్గా పిలిచి ఉంటే మా శ్రీవారు నా కోసం తప్పక వచ్చి ఉండేవారు. ఎంత నమ్మకమో పాపం ఆవిడికి. అంతేనా కదా? అని భార్యాపుత్రాదులేదు కానీ, భార్య అంటే భర్త కూడా అని అర్థం, అక్కడేమి భిన్నమేమీ లేదు. లేదా సంసారమునందు కానీ, కుటుంబమునందు కానీ, ప్రపంచమునందు కానీ దుఃఖ ప్రతీతి కానీ, ఆనంద ప్రతీతి కానీ వాస్తవానికి లేవు. కేవలం అవి ప్రతీతి, అద్దంలో ప్రతిబింబం వరకు మాత్రమే.
కాబట్టి ఎవరైతే ఈ జీవభావాన్ని, జగద్భావాన్ని, త్రిపుటి యొక్క ఆగంతుకమైన లక్షణాన్ని గుర్తించి అతీతంగా ఉంటారో వాళ్ళే జీవన్ముక్తులు. అనేకావయవ స్థూల శుక్లశోణిత సంభవ దేహ సూక్ష్మస్తథా సప్తదశావయవలక్షణ కారణం చాజ్ఞాన సంజ్ఞో అనృత దుఃఖాత్మక అమీతేభ్యో విలక్షణస్త్వాత్మా సత్యజ్ఞానాదిలక్షణ ఆత్మలక్షణ సత్యాదేస్తథా భిన్నో అనృతాదితః. పీయూష విషవద్భానుభాండవద్రజ్జు సర్పవత్ ఇతి యస్తు వినిచ్యేత విజానాతి పునః పునః ససంసారాద్ విముక్త స్యాత్ నాన్యథా కర్మ కోటిభిః. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ లైన్. ఈ రీతిగా విచారణ చేత ముక్తులవ్వవలసిందే తప్ప నా అన్యథా కర్మ కోటిభిః. కోటి కర్మలు చేసినా కూడా ఈ జ్ఞానం లేకపోతే, ఈ విచారణ జ్ఞానం లేకపోతే నీవు విడుదల పొందవు, జీవన్ముక్తుడవు కాజాలవు. కాబట్టి కర్మ చేయాలి వద్దా? చేయాలి. కానీ ఏ దృష్టితో చేయాలి? ఈ ఆత్మానాత్మ వివేకంతో చేయాలి. అర్థమైందండి? ఏ పని చేయనంటే భోజనం అక్కడ చూస్తుంది. అర్థమైందండి? అరవిందుడు అంటాడు, ఏ పని చేయకపోతే నీకు భోజనం కూడా రాదు నాయనా, కనీసం గడ్డైనా కోయమంటాడు. అదన్నా ప్రయోజనం ఉండదు. గడ్డికి వస్తే పశువులన్నా తింటాయి, అంతేనా కదా? కాబట్టి ఏ పని లేకుండా కూర్చోవద్దు. ఎప్పటి వరకు? నీవు సాక్షాత్తు దత్తాత్రేయుడివై అవధూతవైతే తప్ప. సాక్షాత్తు ఏ స్థితికి చేరాలి మనం? అవధూత స్థితికి గనక చేరిపోయిన వాడవైతే వాడికి పిండ బ్రహ్మాండాలు తోచవు. వాడికి ఏం తోచవండి? పిండ బ్రహ్మాండాలు తోచవు. పిండాండ సాక్షి, బ్రహ్మాండ సాక్షి అసలే తోచవు. అలా ఎవరైతే ఉన్నారో వాడికి చెల్లుతుంది కర్మత్యాగం. మిగిలిన వారందరికీ కర్మ ఫలత్యాగమే తప్ప కర్మత్యాగం కాదు. కాబట్టి జాగ్రత్తగా జీవన్ముక్తి పొందాలనుకున్న వారందరూ ఏం చేయాలి? ఆత్మానాత్మ వివేకంతో కర్మ చేయాలి. అనాత్మ అనృత జడ దుఃఖాత్మకమైనటువంటి అనాత్మ, ఒట్టి అనాత్మ కూడా కాదు అది. అదేమిటది? అనృత జడ దుఃఖాత్మకమైనటువంటి అనాత్మను విసర్జించి, త్యజించి, పాము కుబుసము వలె త్యజించి స్వరూప జ్ఞానంతో నిండినటువంటి సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణములు, సచ్చిదానందము, సత్యం, జ్ఞానం, అనంతం అయినటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించి నీవు జీవన్ముక్తుడవు కమ్ము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.